ఇప్పుడు ఏదైనా సరే ఒక సమస్య వస్తే సమస్యకు పరిష్కారం ఆలోచించడం మానేసి కొత్త సమస్యను సృష్టించడం, తద్వారా దారి మళ్లించడం అనేది ఒకటి అలవాటైంది. మొన్న జగన్ టూర్ అప్పుడు సత్యసాయి జిల్లాలో ఓ తేడా జరిగింది. ఎక్కడైతే హెలికాప్టర్ దగ్గర బ్యారికేడ్లు దించేసుకుని వెళ్ళిపోయారు, మీద దాకా వెళ్ళిపోయారు. 1000 మంది పోలీసులు ఉన్నారన్నారు, ఏమీ చేయలేకపోయారు. రెండవది అక్కడ హెలికాప్టర్కి ఇబ్బంది జరిగింది, వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు దాంట్లో లోపం ఎవరిది? పోలీసు యంత్రాంగం. చర్య తీసుకోవాల్సింది ఎవరి మీద? వాళ్ళ మీద. ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఎవరి మీద? వాళ్ళ మీద. అసలు వాళ్ళని ఎవరిని ఇన్వెస్టిగేట్ చేయకుండా అంతా సక్రమంగానే జరిగిందని మనం సర్టిఫికేట్ ఇచ్చేసుకుని పైలట్ అట్టట్టు వెళ్ళిపోతాడు, కలెక్టర్తో చెప్పకుండా వెళ్ళిపోతాడు, లోకల్ రెవెన్యూ వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోతాడని చెప్పేసి దాని మీద కంప్లైంట్, దాని ఆధారంగా పిలిచి విచారించడమా? అంటే ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళందరూ ఆ హెలికాప్టర్ పగలగొడుతుంటే చూస్తా కూర్చోవాలి, అతను వదిలేసేయాలా? గతంలో ఇప్పుడు ఆయన పేరేంటి, మన సత్యప్రసాద్ గారని చిరంజీవి గారి స్నేహితుడు ఉంటారు, శంకర్దాద ఎంబీబీఎస్లో ఆయన పేరుతోనే ఆ క్లినిక్ది ఆ బోర్డు కూడా పెట్టింది. ఆ సత్యప్రసాద్ గారు ఇంతకుముందు ప్రజారాజ్యం ఉన్నప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉండేవారు. అప్పుడు 2 ప్రోగ్రాములు జరిగినాయి చిరంజీవి గారి ప్రజారాజ్యానికి సంబంధించి. ఒక ప్రోగ్రాంకి ఈయన ఇన్ఛార్జ్, ఇంకో ప్రోగ్రాంకి కోటగిరి విద్యాధర్రావు ఇన్ఛార్జ్. కోటగిరి విద్యాధర్రావు నియోజకవర్గంలో ఇట్లాగే జనం హెలీప్యాడ్ దగ్గర నిండిపోయారు లోపలికి. హెలికాప్టర్ కూడా దించకుండా వెళ్ళిపోయాడు పైలట్. ఇది ఆయనే ఈ మధ్యన పోస్ట్ పెట్టారు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత. అది నిబంధన, అది విధానం. ఇక్కడ జనం అక్కడ లోపల లేరు కాబట్టినే దించాడు. దించిన తర్వాత వచ్చి పడ్డారు. ఏం చేయాలి ఇప్పుడు? అతను కామన్ సెన్స్తో ఆలోచించడం మానేసి కొత్త లిటిగేషన్స్తో కాలక్షేపం చేయడం, అదేంటి అసహన పరుల్ని శాంతింపచేసేటటువంటి వ్యవహారాలకు కనబడుతున్న తప్పించి బాధ్యతతో కూడినటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వపు తీరుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆలోచించుకోవాల్సింది.